పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకు స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. ముందుగా 'గోవర్ధనుడి ఎన్నిక' అనే కథని విందాం. కథలోకి వెళ్తే రంగపురంలో గోవర్ధుడనే భాగ్యవంతుడు ఉన్నాడు. ఆయనకు 100 ఎకరాల పొలంతో పాటు 4 రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకునేందుకు ఆయన వద్ద చాలామంది నౌకర్లు పనిచేస్తున్నారు. అయితే తనను కనిపెట్టుకుని ఉంటూ, తను చెప్పిన పనులు చేసే ఒక నమ్మకమైన మనిషి కోసం ఆయన చూస్తున్నాడు. ఆ విషయం తెలిసి ఆయన వద్దకు సీతయ్య, భీమయ్య, రాజయ్య అనేవాళ్ళు వెళ్లారు. గోవర్ధనుడు ముందుగా సీతయ్యను పిలిచి అతడి గురించి చెప్పమన్నాడు. సీతయ్య వినయంగా, నేను బాగా చదువుకున్నాను. కలిగిన కుటుంబంలో పుట్టాను. నా కాళ్ల మీద నేను నిలబడాలని ఇలా వచ్చాను. మీరే పని చెప్పినా శ్రద్ధగా చేస్తాను. ఎందుకంటే జీవితంలో పైకి రావాలంటే మీ వంటి గొప్పవారి దగ్గరే కదా నేర్చుకోవాలి అన్నాడు. అయితే నీవు ఇప్పుడే మార్కాపురం వెళ్ళి రాములయ్యను కలుసుకో. నేను చెప్పానని ఆయన వద్ద కొన్ని రోజులుండి వంట చేయడం నేర్చుకుని రా అన్నాడు గోవర్ధనుడు వెంటనే. మీకు కావాల్సింది అన్ని విధాలా సహాయకుడిగా ఉండే మనిషి కదా! మీరు వంట గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు సీతయ్య. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నేను ఇంటి వంటలే తప్ప బయట తిళ్ళు తినను. సొంత వ్యవహారాల మీద మనం బయట తిరుగుతున్నప్పుడు నా భార్య నాతో పాటు ఉండదు కదా! భోజనం వేళకు ఇల్లు చేరకపోతే నువ్వే నాకు ఇంత ఉడకేసి పెట్టాలి అన్నాడు గోవర్ధనుడు. నాకు వంట చేయడం రాదు. కానీ ఏదైనా క్షణాల మీద నేర్చుకోగలను. వంట కోసం మార్కాపురం వెళ్ళడం ఎందుకు? మా అమ్మ ఎంతో రుచిగా వంట చేస్తుంది. ఆమె దగ్గర నేర్చుకుని వస్తాను అన్నాడు సీతయ్య. ఎవరెంత రుచిగా వండినా నాకు రాములయ్య వంటలే ఇష్టం. రాములయ్య దగ్గర నేర్చుకోవాల్సిన ఇంకో విశేషం ఉంది. చుట్టుపక్కల మనకు ఏవి లభ్యమైతే వాటి నుంచే రకరకాల తినుబండారాలు చేయగలడు. నీళ్లు, నిప్పు, ఉప్పు లేకుండా వంటలు చేయగలడు. రాములయ్య దగ్గర రక్షణ పొందిన వారు నడి సముద్రంలో చిక్కుకున్నా, ఎడారిలో దారి తప్పినా, చిట్టడవిలో ఇరుక్కుపోయినా సరే తిండికి మాత్రం ఇబ్బంది పడరు. అందుకే నిన్ను రాములయ్య వద్దకు పంపాలనుకుంటున్నాను అన్నాడు గోవర్ధనుడు. ఈ మాటలకు సీతయ్య నిరుత్సాహపడి, అయ్యా, తమరి వద్ద రకరకాల పనులు నేర్చుకుని గొప్ప వ్యవహారవేత్తను కావాలనుకుంటున్నాను. నీ తమరికి కావాల్సింది వంటవాడు, నా వంటివాడు కాదు అన్నాడు. నేను నిన్ను వ్యవహారవేత్తను చేయాలని పిలవలేదు అని గోవర్ధనుడు సీతయ్యను పంపేసి భీమయ్యను పిలిచాడు. భీమయ్య తన గురించి చెబుతూ, నేను బాగా చదువుకున్నాను. ఎంతటి కష్టమైన పనైనా సులభంగా చేయగలనని నా గురించి అంతా అంటారు. 4, 5 ఊళ్ల నుంచి కొందరు భాగ్యవంతులు నాకు పని ఇస్తామని కబురు పెట్టారు. కానీ మీ గురించి గొప్పగా వినడం వల్ల మీ వద్దనే పని చేయాలని ఆశపడి ఇలా వచ్చాను అన్నాడు. అప్పుడు గోవర్ధనుడు భీమయ్యకు సీతయ్యకు చెప్పినట్లే రాములయ్య గురించి చెప్పాడు. భీమయ్య ఎంతో ఉత్సాహపడి, ఇప్పటికే నాకు వంట బాగా వచ్చు. మా ఇంట్లో అమ్మకు నలతగా ఉంటే నేను వంట చేసేవాణ్ణి. తమరి పుణ్యమా అని రాములయ్య దగ్గర నా పాకశాస్త్ర ప్రావీణ్యానికి మరికొన్ని మెరుగులు దిద్దుకోగలను అన్నాడు. గోవర్ధనుడు పెదవి విరిచి, అయ్యో రాములయ్య బొత్తిగా వంటరాని వారికి మాత్రమే శిక్షణ ఇస్తాడు. నీకాయన వంట నేర్పడు అన్నాడు. భీమయ్య వెంటనే, అయ్యా, నాకు వంట వచ్చిన విషయం రాములయ్యకు చెప్పను. నాకు బొత్తిగా వంట రాదని ఆయనకు చెప్పి శిక్షణ తీసుకుని వస్తాను అన్నాడు. అసలు విషయం నీకు అర్థం కాలేదు. ఎంతో కొంత వంట చేయడం వచ్చిన వారికి నేర్చుకుందామన్నా రాములయ్య పాక ప్రావీణ్యం అబ్బదు. కాబట్టి నువ్వు నాకు పనికిరావు అన్నాడు గోవర్ధనుడు. భీమయ్య దీనంగా, అయ్యా, గొప్పకు పోయి అబద్ధం చెప్పాను. నా చదువు కూడా అంతంత మాత్రం. నాకు తమరు పని ఇస్తే తమ వద్ద నమ్మకంగా ఉండి ఉంటాను అన్నాడు. గోవర్ధనుడు తల అడ్డంగా ఊపి, నీవు నాకు అబద్ధాలు చెప్పావని ముందే ఊహించాను. నీవు మొదట నీ గురించి అన్ని నిజాలు చెప్పి ఉంటే నేను తప్పక పనికి తీసుకునేవాణ్ణి. నీవిక వెళ్ళవచ్చు అని భీమయ్యను పంపేశాడు. తర్వాత రాజయ్య ఆయన్ను కలుసుకుని, అయ్యా, నేను పేదవాణ్ణి. పని శ్రద్ధగా చేస్తే మళ్ళీ మళ్ళీ చెప్తారని నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఎవరూ నాకే పని చెప్పేవారు కాదు. ఇంట్లో అమ్మానాన్నల పెత్తనం పోయి వదినల పెత్తనం వచ్చింది. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కడుపు నింపుకుందామని చూస్తే నిజం తొందరగానే బయటపడి అంతా నన్ను నమ్మడం మానేశారు. చివరకు దొంగతనాలకు కూడా దిగాను. 2 సార్లు పట్టుబడలేదు. కానీ మూడోసారి దొరికిపోయాను. ఏడాది పాటు కారాగారంలో ఉండి కఠిన శిక్షలు అనుభవించాను. శిక్షలతో పాటే వంటతో సహా బోలెడు పనులు నేర్చుకున్నాను. నా ప్రవర్తనకు మెచ్చి నన్ను కాస్త ముందుగా కారాగారం నుంచి విడుదల చేశారు. అయితే బయటకు వచ్చాక నేను దొంగనని ఎవరూ నాకు పని ఇవ్వడం లేదు. తమరు దయా హృదయులని తెలిసి ఇలా వచ్చాను. తమరు నాకు అవకాశం ఇస్తే మిమ్మల్ని మెప్పించగలననే నా నమ్మకం అని తన గురించి వివరాలు చెప్పాడు. అంతా విన్న గోవర్ధనుడు అతడికి రాములయ్య గురించి చెప్పి, నీకు ఇప్పటికే వంట వచ్చు కాబట్టి రాములయ్య నీకు శిక్షణ ఇవ్వడు. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు పడదు. నేను నమ్మకస్తుడి కోసం వెతుకుతున్నాను. కానీ నీవు దొంగతనాలు చేసి కారాగారంలో శిక్షణ అనుభవించి వచ్చావు. నీవు నాకు తగిన మనిషివనిపించడం లేదు. నువ్వేమంటావ్ అని ప్రశ్నించాడు. దీనికి బదులుగా రాజయ్య, అయ్యా, తమరికి రాములయ్య వంట తెలుసు. నా వంట తెలియదు. నేను కూడా రాములయ్యలాగే వండుతానేమో.
తమరు నా వంట రుచి చూసి నచ్చకపోతే పనిలోకి తీసుకోకండి. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే తమకు సరిపడదన్నారు. నన్ను కొన్నాళ్ళు పనిలో ఉంచుకొని ఒక్క అబద్ధపు మాట నా నోటి వెంట వస్తే అప్పుడు పనిలోంచి తీసేయండి. మీ బోటివారి వద్ద పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటే ఇతరులు కూడా నన్ను మెచ్చుకొని నాకు పని ఇస్తామని అంటారు. తమరు నాకు ఒక అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. గోవర్ధనుడు కాసేపు ఆలోచించి రాజయ్యను పనిలోకి తీసుకున్నాడు. ఇది తెలిసిన గోవర్ధనుడి భార్య కలవరపడుతూ కలిగినంటివాడినైన సీతయ్యను, సచ్చరిత్ర కలిగిన భీమయ్యను వదిలి అబద్ధాల పుట్ట, మోసగాడు, దొంగ అయిన రాజయ్యను పనిలోకి తీసుకున్నారు. దీనివల్ల మనకి కీడు జరుగుతుందని నాకు భయంగా ఉంది అన్నది. గోవర్ధనుడు భార్యను సముదాయిస్తూ, సీతయ్య కలిగినవాడు. నా దగ్గర అన్నీ నేర్చుకొని స్వతంత్రంగా బ్రతకడానికి వెళ్ళిపోతాడు. భీమయ్య తన అవసరం కోసం అబద్ధాలాడే తరహా మనిషి. అతడి అబద్ధాలకు శిక్ష పడాలి. అప్పుడే అతడికి తన తప్పు తెలుస్తుంది. అందుకే నేనతనికి పని ఇవ్వనని పంపేశాను. ఇక రాజయ్య విషయానికి వస్తే అతడు చాలా తప్పులు చేసి వాటికి శిక్షని అనుభవించాడు. వాడిలో మంచి మార్పు వచ్చిందని కారాగారపు అధికారులు కూడా తెలుసుకున్నారు. అంతేకాకుండా రాజయ్య తన గురించి ఏ చిన్న విషయమూ దాచకుండా తన నిజాయితీని రుజువు చేసుకున్నాడు. కారాగారంలో మారిన తన ప్రవర్తన, నేర్చిన పనుల సహాయంతో నన్ను మెప్పించగలనన్న నమ్మకంతో ఉన్నాడు. ఈ నమ్మకానికి ప్రాణం పోయడం మానవత్వం అనిపించుకుంటుంది. అదీ కాక మనం పనిలోంచి మానిపిస్తే ఇదివరకే దొంగగా పేరుపడ్డ రాజయ్యకు వేరెవ్వరూ పని ఇవ్వరు కాబట్టి అతడు మనల్నే అంటిపెట్టుకుని ఉండే ప్రయత్నం చేస్తాడు అన్నాడు. ఆయన నిర్ణయాన్ని భార్య మెచ్చుకుంది. తర్వాత రాజయ్య తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గోవర్ధనుడి ఎన్నిక అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు దేవనాథుడి నియామకం. ఇక కథలోకి వెళ్తే ప్రమోద దేశానికి రాజైన చంద్రచూడుడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఉత్తముడైన ఆ ప్రభువు పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండడానికి సమర్థులైన మంత్రులే కాక నమ్మకస్తుడైన కోశాధికారి కూడా కారణం. ఇటీవలే ఆ కోశాధికారి హఠాన్మరణం చెందడంతో రాజుకు ఆ పదవికి అర్హుణ్ణి ఎన్నుకోవడం పెద్ద సమస్యగా మారింది. చనిపోయిన కోశాధికారికి విభీషణుడు అనే కొడుకున్నాడు. నమ్మకంలో, సమర్థతలో అతడు తండ్రిని మించిన తనయుడని చంద్రచూడుడికి తెలుసు. కానీ అతన్ని నియమించడంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. రాజ్యానికి కోశాధికారి పదవి ఎంతో ప్రతిష్టాత్మకం. ఆ పదవి తమ వాళ్ళకి కట్టబెట్టాలని చాలా మంది ఆశపడుతుంటారు. అలాంటి వారిలో రాణిగారి బంధువు, రాజు చెల్లెలి బంధువు ఉండడం రాజుకు ఇబ్బందిగా పరిణమించింది. సమస్య పరిష్కారం కోసం రాజు వృద్ధ మంత్రి బుద్ధివర్మలను సలహా అడిగాడు. బుద్ధివర్మ కాసేపు ఆలోచించి, ప్రభు, రాజుకు ప్రజాక్షేమమే ముఖ్యం కాబట్టి తమరు ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా ప్రవర్తించాలి. ఈ విషయమై తమరు రాణిగారి తమ్ముడు రంగసేనుణ్ణి, తన చెల్లెలి భర్త రాజగుప్తుణ్ణి పిలిచి ముఖాముఖిగా చర్చించడం మంచిది అన్నాడు. ఆ ప్రకారం రాజు రంగసేనుణ్ణి, రాజగుప్తుణ్ణి పిలిపించి, మీరిద్దరూ నాకు కావలసిన వాళ్ళు. కోశాధికారి పదవిని కోరుతున్న ఇద్దరూ మీకు కావలసిన వాళ్ళు. మీ ఇద్దరూ మాట్లాడుకుని ఒక అంగీకారానికి రండి. మీ ఏకాభిప్రాయాన్ని నేను మన్నిస్తాను అన్నాడు. రంగసేనుడు, రాజగుప్తుడు ఈ విషయమై చర్చించారు. ఎవరికి వారు తనవాడికే పదవి ఇవ్వాలని పట్టుబడటంతో వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి వారు నిర్ణయాన్ని రాజుకే విడిచిపెట్టారు. అప్పుడు చంద్రచూడుడు, మీ ఇద్దరూ ఎవరికి వారు మీ మీ వ్యక్తి కోసం పట్టిన పట్టు విడవలేకపోతున్నారు. అందుకని మీకొక ఉపాయం చెప్తాను. కోశాధికారి ఎన్నికకు 3 రాజప్రతినిధులు ఉన్న సలహా సంఘాన్ని నియమిస్తాను. అందులో మీరిద్దరూ కాక దేవనాథుడనే రాజోద్యోగి కూడా ఉంటాడు. మీరు నగర న్యాయాధికారిని కలుసుకొని నియమావళి తెలుసుకోండి. ఆ నియమాలు పాటిస్తూ కోశాధికారిని ఎన్నిక చేయండి అన్నాడు. రాజు మాటల్లోని అంతరార్థం రంగసేనుడికి, రాజగుప్తుడికి అర్థమైంది. తమ ఇద్దరిలో ఎవరు దేవనాథుణ్ణి తమ వైపు తిప్పుకుంటే వారి మనిషికి కోశాధికారి పదవి దక్కుతుంది. ఈ ఏర్పాటు ఇద్దరికీ ఎంతగానో నచ్చింది. మర్నాడే రంగసేనుడు, రాజగుప్తుడు దేవనాథుడు న్యాయాధికారిని కలుసుకున్నారు. న్యాయాధికారి వారికి నియమావళిని వివరిస్తూ, మీరు సలహా సంఘంలో రాజప్రతినిధిగా ఉండాలంటే మీ దగ్గర బంధువులెవరూ కోశాధికారి పదవి కోసం పోటీ పడకూడదు అని చెప్పాడు. ఇది వినగానే రంగసేనుడు, రాజగుప్తుడు ఇబ్బంది పడ్డారు. సలహా సంఘంలో రాజప్రతినిధిగా ఉండడం కంటే తమ వారిని కోశాధికారిగా చేయడమే వారికి ముఖ్యం. చివరికి దేవనాథుడి నిర్ణయమే అమలవుతుందని వారికి తెలుసు. అందువల్ల తాము సలహా సంఘం నుంచి తప్పుకొని దేవనాథుడిని మంచి మాటలతో జయించాలని ఇద్దరూ లోలోపల నిర్ణయించుకున్నారు. ఆ విధంగా కోశాధికారిని ఎన్నిక చేసే బాధ్యత దేవనాథుడొక్కడి మీదే పడింది. ఆనాటి సాయంత్రం రంగసేనుడు దేవనాథుడిని రహస్యంగా కలుసుకొని, నాకు నీవు చేయబోయే నిర్ణయం మీద గౌరవం ఉంది. అయినా చెబుతున్నాను, రాజుకు నా మాటలంటే గురి. ఆయనకు చెప్పి నీకు ఘన సన్మానం చేయించగలను, లేదా నిన్ను కారాగారం పాలు చేయగలను.
నా మనిషి కోశాధికారిగా నియమించబడితే ఇక మీదట నీ జీవితపు బాటలో పరిమళించే మెత్తటి పుష్పాలు మాత్రమే ఉంటాయి. వేరొకరిని కోశాధికారిగా ఎన్నిక చేశావంటే మాత్రం నీ జీవితపు బాటలో ముళ్ళు మాత్రమే ఉంటాయి. నేను రాజబంధువును. నువ్వు రాజాశ్రితుడివి మాత్రమే. ఆ సంగతి గుర్తించుకో అంటూ విన్నపంలోనే హెచ్చరికను వినిపించాడు. దేవనాథుడు వినయంగా సరే అని తల ఊపి అతన్ని పంపేశాడు. ఆ తర్వాత రాజగుప్తుడు కూడా దేవనాథుడిని కలుసుకొని తన మనిషిని కోశాధికారిగా నియమించమని రంగసేనుడి పద్ధతిలో విన్నపంలో హెచ్చరికను వినిపించాడు. దేవనాథుడు కలవరపడి, అయ్యా, మీకంటే ముందు రంగసేనుల వారు నన్ను కలుసుకొని తన మనిషిని కోశాధికారిగా ఎన్నుకోమన్నారు. ఉన్నది ఒక్కటే పదవి. బలంలో పలుకుబడిలో ఆయన మీకన్ని విధాలుగా తీసిపోరు. ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి అన్నాడు. తనకు రంగసేనుడికి ఈ విధంగా పోటీ వస్తుందని రాజగుప్తుడు ఊహించలేదు. తన కొలువులో అద్భుతమైన ప్రతిభను కనపర్చాడని మెచ్చి రాజు తన చెల్లెలనిచ్చి వివాహం చేశాడు. ఇక రంగసేనుడు రాణికి స్వయాన తమ్ముడు. తానిప్పుడు రంగసేనుడితో పోటీ పడితే ఓటమి తప్పదు. అందుకని అతడు బాగా ఆలోచించి రంగసేనుడి మనిషి కంటే నా మనిషి సమర్థుడు. నా మనిషికి కనుక కోశాధికారి పదవి దక్కకపోతే అంతకంటే సమర్థుడనే ఎన్నిక చేయాలి తప్ప రంగసేనుడి మనిషికి మాత్రం అవకాశం ఇవ్వరాదు. అలా ఇచ్చావో ఫలితం అనుభవిస్తావు అని దేవనాథుడిని హెచ్చరించి వెళ్ళిపోయాడు. జరిగిందంతా దేవనాథుడు రాజుకు చెప్పాడు. రాజు అతన్ని భయపడవలసిందేమీ లేదని చెప్పి పంపేసి రంగసేనుణ్ణి రాజగుప్తుణ్ణి పిలిపించి దేవనాథుడు అందరి వివరాలు సేకరించాడు. అతడికి నారాయణుడనే వాడొక్కడే కోశాధికారి పదవికి అర్హుడనిపించిందట. ఈ పరిస్థితిలో నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. దేవనాథుడు తమ హెచ్చరికలను భయపడినట్లు రంగసేనుడు రాజగుప్తుడు భావించి ఎంతో సంతోషించారు. వాళ్ళు రాజుతో తాము దేవనాథుడి అభిప్రాయానికి విలువ ఇస్తామని చెప్పారు. అప్పుడు చంద్రచూడుడు బాధ నటిస్తూ, నేను నారాయణుడి గురించిన వివరాలు తెలుసుకున్నాను. అతడి కంటే మీ మనుషులే మెరుగేమో. వారిలో ఒకరిని కోశాధికారి పదవికి ఎన్నిక చేద్దామన్నాడు. ఆ వెంటనే రంగసేనుడు రాజగుప్తుడు ఏకకంఠంతో, ప్రభు, దేవనాథుడి అభిప్రాయానికి అడ్డు తగలకూడదని ఇద్దరి ఏకాభిప్రాయం అన్నారు. అప్పుడు రాజు నెమ్మదిగా, మీరిద్దరూ నాకు ఆప్తులు. మీ సంతోషమే నాకు సంతోషం. దేవనాథుడు చేసిన ఎన్నిక నాకు తృప్తిగా లేదు. మీ మనుషులు కాని పక్షంలో కోశాధికారి పదవి విభూషణుడికి దక్కడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే అతడి తండ్రి మన పట్ల ఎంతో విశ్వాసంగా సమర్థంగా కోశాధికారి పదవి నిర్వహించాడు. ఆ కారణంగా విభీషణుడు మన మనిషి. తండ్రిలాగా సమర్థుడు, విశ్వపాత్రుడు అని నేను నమ్మకంగా తెలుసుకున్నాను. మీరు మన మనిషికి అవకాశం ఇప్పించండి అన్నాడు. రాజుకు తమ ఇద్దరి పట్ల ఎంతో గౌరవ మర్యాదలున్నాయని, కోశాధికారి ఎన్నికలో తమ అంగీకారం ఆశిస్తున్నాడని భావించి రంగసేనుడు రాజగుప్తుడు విభూషణుడి ఎన్నికకు సంతోషంగా తన ఆమోదం తెలిపారు. ఆ విధంగా విభూషణుడు కోశాధికారి పదవిలో నియమితుడయ్యాడు. ఆ తర్వాత రాజు చంద్రచూడుడు వృద్ధ మంత్రిని కలుసుకొని, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. కోశాధికారి పదవి ఎన్నిక కూడా రాజనీతిని ప్రదర్శించాలని మీ సలహా వల్ల నాకు తెలిసింది అన్నాడు. దీనికి వృద్ధ మంత్రి చిరునవ్వు నవ్వి, ప్రభు, ఏ రాజనీతి అయినా ప్రజాక్షేమం కోరే రాజుకు శోభనిస్తుంది. స్వార్థపరుడైన రాజుకు మచ్చ తెస్తుంది. మీ రాజనీతి ప్రశంసనీయం అన్నాడు. దేవనాథుడి నియామకం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. తర్వాత కథ దయాద్ర హృదయుడు. ఇక కథలోకి వెళ్తే, ప్లవంగ రాజ్యాన్నేలే జయద్రథుడు ప్రజారంజకంగా పాలన చేస్తున్నాడు. ఒకసారి ఆ రాజ్యంలోని తూర్పు ప్రాంతంలో వానలు లేక కరువు వచ్చింది. అక్కడి పౌరులు పడుతున్న బాధల గురించి ప్రతినిధులు వచ్చి రాజుకు చెప్పారు. జయద్రథుడు ధనరూపేణ వస్తురూపేణ సాయాన్ని అందజేశాడు. అయినా ఆయనకు కరువు గురించిన వార్తలు పౌరులు పంపుతూనే ఉన్నారు. కరువో వరదో మహమ్మారి రోగాలు అప్పుడప్పుడు ఏదో ప్రాంతాన్ని ఆవహించడం ప్రకృతి సహజం. పౌరులు ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. రాజు ఎంతని సాయపడగలడు అని జయద్రథుడు విసుక్కున్నాడు. అయితే మహామంత్రి ఆయనతో, ప్రభు, సమస్య ఎక్కడున్నదో పరిష్కారం అక్కడే ఉంటుంది. తమరు స్వయంగా వెళ్ళి అక్కడ పరిస్థితులు విచారించడం బాగుంటుంది అని హితవు చెప్పాడు. జయద్రథుడు అలాగే చేయాలనుకున్నాడు. కానీ రాజులా వెళ్తే ఆయనకు పలుకుబడి ఉన్నవారందరూ చుట్టుముడతారు. సామాన్యులకు ఆయన దర్శన భాగ్యమే లభించకపోవచ్చు. అందుకని ఆయన మారువేషంలో పరదేశిలా కరువు ప్రాంతానికి వెళ్ళి తిరిగాడు. అక్కడ కరువు ఘోరంగానే ఉంది. ఎంతోమందికి ఒక్కపూట తిండి దొరకడం కూడా కష్టమవుతుంది. తన పాలనలో అప్పుడప్పుడు ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటివి జరుగుతూనే ఉండడం వల్ల ఇదేమీ ఆయనకు కొత్తగా అనిపించలేదు. ఆయనకు తన తటస్థపడిన వారితో, నేను పరదేశిని, ఇలాంటి కష్టాలు మా దేశంలోనూ వచ్చాయి. మా పౌరులు బెంబేలెత్తిపోకుండా సమిష్టిగా కృషి చేసి కష్టాలు గట్టెక్కేలా చేసుకున్నారు.
మీరలా చేస్తున్నట్లు లేదు అంటూ ఎద్దేవా చేశాడు. దానికి అక్కడ పౌరులు నొచ్చుకొని, నువ్వు పరదేశివి, అందుకే మా కడగండ్లు నీకు కన్నీరు తెప్పించడం లేదు అన్నాడు. నేనే కాదు, ఈ ప్రాంతానికి దూరంగా ఉంటున్నాడు కాబట్టి సాక్షాత్తు మీ మహారాజే వచ్చినా నేను చెప్పిన మాటలే చెప్తాడు అన్నాడు మారువేషంలో ఉన్న జయద్రథుడు. అక్కడి పౌరుల్లో ఒకడి మాటలకు చిరాకుపడి, మా రాజు ధోరణి చూస్తుంటే నీ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. కష్టాలు భరించేవారికి తెలుస్తాయి. దయాహృదయం ఉన్న గుణనిధి వంటి వారికి అర్థమవుతాయి. నీ వంటి వారికి కాదు అన్నాడు. అప్పుడు జయద్రథుడికి గుణనిధి గురించి తెలిసింది. ఈ గుణనిధి దక్షిణ ప్రాంతానికి చెందినవాడు. ఎవరికి కష్టాలు కలిగినా ఆయన వెతుక్కుంటూ వారి వద్దకు వెళ్తాడు. వారి కష్టాలు చూసి చలించిపోయిన ఆయనలోంచి కవిత్వం పెళ్ళుబుకుతుంది. ఆ కవిత్వం వింటుంటే శిలా విగ్రహాలు కూడా కన్నీరు పెడతాయి అంటారు. ప్రస్తుతం గుణనిధి ఇక్కడ తూర్పు ప్రాంతంలోనే సంచరిస్తున్నాడు. 2 రోజుల తర్వాత జయద్రథుడు గుణనిధిని కలుసుకున్నాడు. ప్రజల కష్టాలను వర్ణిస్తున్న గుణనిధి కవిత్వం వింటుంటే ఆయనకు గుండె చెరువైపోయింది. అప్పుడు ప్రజల కష్టాలు ఆయనకు బాగా అర్థమయ్యాయి. ఆ క్షణంలో ఆయన మనసులో ఒక ఊహ మెదిలింది. గుణనిధి వంటి వాణ్ణి ఏ ప్రాంతానికైనా రాజప్రతినిధిని చేస్తే అందువల్ల రాజ్యానికి ఎంతో ఉపకారం జరుగుతుంది. నగరానికి తిరిగి వచ్చాక జయద్రథుడు తన ఆలోచనను మహామంత్రికి చెప్పాడు. మహామంత్రి కాసేపు ఆలోచించి, ప్రభు, గుణనిధి గొప్ప కవి మాత్రమే. కవిని ఏలికను చేయాలనుకుంటే అందుకు అనుగుణమైన లక్షణాలు ఆయనలో ఉన్నట్టు తెలియాలి. తగు విధంగా పరీక్షించకుండా ఆయన్ను ఏ ప్రాంతానికి రాజప్రతినిధిగా నియమించొద్దని మనవి అన్నాడు. నా వరకు అయితే గుణనిధిని పరీక్షించడం అయిపోయింది. నీ తృప్తి కోసం ఆయన్ను మరొకసారి పరీక్షించడానికి నాకేం అభ్యంతరం లేదు. ఆ పరీక్ష ఏదో నీవే ఏర్పాటు చెయ్యి అన్నాడు జయద్రథుడు. మహామంత్రి సరే అన్నాడు. గుణనిధికి ఆహ్వానం వెళ్ళింది. ఆయన రాజధానికి వచ్చాడు. మహారాజు ఏర్పాటు చేసిన విడిదిలో ఆయనకు సకల మర్యాదలు జరిగాయి. ఒకరోజు ఆగి రాజు, మహామంత్రి ఆయనను చూడబోయారు. గుణనిధి వారికి వినయంగా నమస్కరించి తనను పిలిపించిన కారణం తెలుసుకోకోరాడు. తమరు దయా హృదయులని విన్నాను. తమరి కారణంగా ఒక ఉత్తమ ఇల్లాలు, ఆమె భర్త సమస్య పరిష్కరించబడుతుందని ఆశపడి తమరిని పిలిపించాను అంటూ మహామంత్రి ఆ దంపతుల కథ చెప్పాడు. సుమతి, చంద్రుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ మధ్య సుమతి తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. చంద్రుడి తల్లిదండ్రులు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో చంద్రుడి దురదృష్టం కొద్దీ ఒక ముని అతడి మీద ఆగ్రహించి 3 కాళ్ల ముదుసలవి కమ్మని శపించాడు. చంద్రుడు కళ్ళ వేళ్ల పడి బ్రతిమాలితే ముని శాంతించి వారం రోజుల్లోగా దయాద్ర హృదయుడైన పురుషుడి బొటన వేలి నుంచి ఒక చిన్న రక్తపు బొట్టు తీసి తలపై ఉంచుకుంటే నా శాపం నిన్ను బాధించదు. ఆ పురుషుడు నీకు ఏ విధంగానూ బంధువై ఉండకూడదు అన్నది నా నియమం అని వియోచనం చెప్పాడు. ఈ కథ వింటూనే గుణనిధి చలించిపోయాడు. తాను వెంటనే సుమతిని, చంద్రుడిని కలుసుకోవాలన్నాడు. జయద్రథుడు, మహామంత్రి అతన్ని వెంట పెట్టుకుని ఒక చిన్న పెక్కుటింటికి వెళ్లారు. గుణనిధి చంద్రుణ్ణి పలకరించి ఆ కుటుంబ పరిస్థితి గురించి హృదయం ద్రవించిపోయేలా కవిత్వం చెప్పాడు. ఆ కవిత్వం వింటుంటే చంద్రుడి కుటుంబ గాథ అంతా కల్పితమని తెలిసినప్పటికీ మహారాజు, మహామంత్రికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుణనిధి ఆ భార్యాభర్తలతో ఈ ప్రపంచంలో సుఖపడేవారు సామాన్యులు, కష్టపడేవారు గొప్పవారు. ఎందుకంటే భగవంతుడు వారిని తన పరీక్షకు అర్హులుగా ఎన్నుకున్నాడన్నమాట. ఎవరికీ కష్టాలు కలకాలం ఉండవు. శాపమిచ్చిన ముని వియోచన మార్గం చూపినట్లు భగవంతుడు కూడా మీకోసం గడువు సమయంలోగా ఒక దయాద్ర హృదయుణ్ణి తప్పక పంపుతాడు అన్నాడు. ఇది విని రాజు, జయద్రథుడు మహామంత్రి కేసి ఆశ్చర్యంగా చూశాడు. ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు. రాజభవనం చేరాక మంత్రి, మహారాజా, గుణనిధి కవి. అతడిలోని కవి హృదయం అతడి చేత గొప్ప కవిత్వం పలికిస్తుంది తప్ప పరోపకారం చేయించదు. అందువల్ల అతడు కవిగా మాత్రమే రాణించగలడు. అతడి కవిత్వం వల్ల ప్రజలు కష్టాలు తెలుస్తాయేమో తప్ప తీరవు. ప్రజలను కష్టాల్లో ఆదుకునేవాడే రాజప్రతినిధిగా ఉండాలి. కళ్ళెదుట ఇన్ని కష్టాలు చూశాక కూడా అతడు నెత్తురు బొట్టు చిందించడానికి హృదయుణ్ణి దేవుడే పంపగలడని చెప్పాడే తప్ప తనే ఆ పనిని చేయడానికి సంసిద్ధత చూపలేదు. ఆచరణలో ప్రజలకు మేలు చేయగలిగిన వాడే ఏలికగా ఉండగలుగుతాడు. కేవలం దయాహృదయం గలవారు రాజప్రతినిధులు ఉండతగరన్న విషయం ప్రభువులకు తెలియనిది కాదు అన్నాడు. జయద్రథుడు అంగీకార సూచకంగా తల పంకిస్తూ నేర్పుగా తన పొరపాటును సవరించి చెప్పిన మహామంత్రిని అభినందించి గుణనిధికి కవిగా తగిన సత్కారం చేసి పంపేశాడు. దయాద్ర హృదయుడు అనే కథ ఇక్కడతో సమాప్తం. అప్పుడు మరొక కథని విందాం. కథ పేరు ఉత్తమ గురువు. ఇక కథలోకి వెళ్తే విశాలపురాన్ని ఏలే రామభద్ర మహారాజు వృద్ధుడయ్యాడు.
ఆయన రాజ్యభారాన్ని తన కుమారుడైన వీరభద్రుడికి అప్పగిస్తూ, నాయనా, నేను రాజునయ్యే నాటికి మన పౌరుల్లో అధిక శాతం విద్యా విహీనులు కావడం వల్ల మూఢనమ్మకాలతో, మూఢాచారాలతో తాము ఇబ్బంది పడుతూ సమాజానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. అందుకని నేను రాజధానిలో ఒక విద్యాలయాన్ని నెలకొల్పాను. కానీ సరైన గురువు లేక ఆ విద్యాలయం నేనాశించిన ప్రయోజనాన్ని నెరవేర్చలేకపోయింది. ముందుగా నీవు ఆ విద్యాలయానికి సరైన గురువును నియమించు అని చెప్పాడు. తండ్రి మాటలను శ్రద్ధగా విన్న వీరభద్రుడు వెంటనే మంత్రులతో ఆ విషయం గురించి సమాలోచన జరిపాడు. మంత్రులందరూ ముఖాముఖాలు చూసుకుంటూ ఉంటే వారిలో వృద్ధుడు, వివేకవంతుడు అయిన వాచస్పతి వినయంగా, రాజా, విద్య పట్ల ఆసక్తి ఉన్న వారికి తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న ప్రకృతి అంతా గురువులే. అలాంటి వారిని ఒక సక్రమ పద్ధతిలో మరింత ప్రభావితం చేసేందుకు మీ తండ్రి గారు రాజధానిలో విద్యాలయాన్ని స్థాపించారు. అక్కడ శిక్షణ పొందిన వారు దేశమంతటా వ్యాపించి మన పౌరులందరిలోనూ విద్య పట్ల ఆసక్తిని పెంచుతారని ఆయన ఆశించారు. కానీ మనం నియమించిన గురువులు అనుకున్నది సాధించలేకపోయారు అంటూ పరిస్థితిని వివరించాడు. అందుకు కారణమేమిటి అన్నాడు వీరభద్రుడు. పాండిత్యమున్నవారు గొప్ప పండితులుగా మాత్రమే చలామణి కాగలరు. వారందరూ గొప్ప గురువులు కాలేరు. మనం గొప్ప పండితులను విద్యాలయానికి గురువులుగా నియమించాం. వారు గొప్ప గురువులు కాలేకపోయారు. అయినా గురువుల గొప్పతనాన్ని కూడా పరీక్షించవలసి ఉంటుందని ఇప్పుడిప్పుడే నాకు స్ఫూర్తిస్తున్నది అన్నాడు వాచస్పతి. ఈ మాటలు వీరభద్రుడికి వాస్తవం అనిపించాయి. అతడు చారులను పంపి విచారించగా దండకారణ్యంలో ప్రశాంతుడు, ప్రసేనుడు అనే ఇద్దరు ఉద్దండ పండితులున్నారని, వారి శిక్షణలో ఎందరో ఆరితేరిన విద్యావంతులు తయారయ్యారని తెలిసింది. వీరభద్రుడు వాచస్పతికి ఈ విషయం చెప్పి వారిద్దరిలో ఒకరిని వెంటనే రాజధానిలోని విద్యాలయానికి ఆహ్వానించవలసిందిగా కోరాడు. వాచస్పతి కాసేపు ఆలోచించి, రాజా, మన విద్యాలయంలో చేరి విద్యావంతులు కాలేకపోయినా 20 మంది యువకులను ఎన్నుకొని వారిలో 10 మందిని ప్రశాంతుడికి, మరొక 10 మందిని ప్రసేనుడికి అప్పగిద్దాం. 6 మాసాల గడువులో ఎవరు సత్ఫలితాలు సాధిస్తే వారిని మన విద్యాలయంలో గురువుగా నియమిద్దాం అని సూచించాడు. రాజు వీరభద్రుడు ఇందుకు సంతోషంగా సరే అన్నాడు. అనుకున్న ప్రకారం వాచస్పతి 10 మందిని ప్రశాంతుడికి, మరొక 10 మందిని ప్రసేనుడి వద్దకు పంపాడు. 6 మాసాలు గడిచేసరికి ప్రశాంతుడి వద్ద చేరిన వారిలో 3 శాస్త్రాల్లో నైపుణ్యం సంపాదించితే, ప్రసేనుడి వద్ద చేరిన వారిలో 7 నైపుణ్యం సంపాదించారు. అప్పుడు వాచస్పతి ముందుగా ప్రసేనుణ్ణి, మరి మిగతా 3 మాట ఏమిటి అని అడిగాడు. నా దగ్గర మిగిలిన ఆ 3 జడులు జన్మతః మందమతులు. వాళ్లను ఎవరూ విద్యావంతుల్ని చేయలేరు అన్నాడు ప్రసేనుడు. ఆ తర్వాత వాచస్పతి ప్రశాంతుడిని కలుసుకొని, మీ వద్ద మిగిలిన ఆ 7 విద్యార్థుల మాటేమిటి అని అడిగాడు. దానికి ప్రశాంతుడు, మంత్రివర్య, నా వద్ద చేరిన విద్యార్థుల్లో 3 చురుకైన వారు. అందువల్ల త్వరగా వారికి విద్యాగంధం సోకింది. మిగిలిన 7 అంత చురుకు కాదు. 6 మాసాల్లో వారిని విద్యావంతుల్ని చేయగల సమర్థత నాకు లేదు. మరికొంత గడువిస్తే వారిని ఆ 3 విద్యార్థుల స్థాయికి తీసుకురాగలను అన్నాడు. వాచస్పతి రాజుకు ఈ విషయం చెప్పి రాజధానిలోని విద్యాలయానికి ప్రశాంతుడిని గురువుగా నియమించమని సలహా ఇచ్చాడు. ఇందుకు రాజు ఆశ్చర్యపోయి, గురువర్య, 6 మాసాల్లో 7 విద్యావంతుల్ని చేసిన ప్రసేనుణ్ణి కాదని 3 మాత్రమే విద్యావంతుల్ని చేయగలిగిన ప్రశాంతుడికి పదవి ఇవ్వడం విఘ్నత అవుతుందా అని అడిగాడు. అందుకు వాచస్పతి చిరునవ్వు నవ్వి, రాజా, మన విద్యాలయంలో ఎందుకు కొరగాని వారనుకున్న వారిని ప్రశాంతుడు, ప్రసేనుడు కూడా విద్యావంతుల్ని చేయగలిగారు. అంటే నిస్సందేహంగా ఇద్దరికిద్దరు గొప్ప గురువులు. ప్రసేనుడు 7, ప్రశాంతుడు 3 విద్యావంతులుగా చేయగలిగారంటే అది వారి ప్రతిభకు కొలబద్దగా తీసుకోకూడదు. ప్రసేనుడి వద్ద చురుకైన వారు ఎక్కువ మంది చేరినట్లు భావించాలి. ఎందుకంటే చురుకుతనం లేని వారి ఆయన జడులు అంటూ ఈసడించాడు. ఇకపోతే ప్రశాంతుడు తన శిష్యులెవ్వర్నీ జడులు అనుకోలేదు. ఇక్కడ మనం విష్ణు శర్మ మూర్ఖులైన 3 రాజకుమారుల కథని జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ ఆగాడు. రాజు అవునవును అంటూ తల ఊపి, చెప్పండి గురువర్య అన్నాడు. రాజా, మనం ఒకటి గమనించాలి. ప్రశాంతుడు మిగిలిన 7 శిష్యుల్ని విద్యావంతుల్ని చేయడానికి మరికొంత వ్యవధి కావాలన్నాడే తప్ప శిష్యుల్ని ఆయన తప్పుపట్టలేదు. శిష్యుల్ని జడులనుకునేవాడు ఉత్తమ గురువు కానే కాడు. అందువల్ల నేను ప్రశాంతుడిని ఉత్తమ గురువుగా ఎన్నిక చేశాను అన్నాడు వాచస్పతి. రాజు వీరభద్రుడు వాచస్పతిని మెచ్చుకొని ప్రశాంతుడిని రాజధాని విద్యాలయంలో గురువుగా నియమించాడు. అతడి శిక్షణలో ఎందరో యువకులు విద్యావంతులై విశాలపురంలో విద్యా వ్యాప్తికి తోడ్పడి దేశ పౌరులు మానసిక వికాసానికి సాయపడ్డారు. ఉత్తమ గురువు అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు శేషయ్య చంపదెబ్బ. ఇక కథలోకి వెళ్తే,
శేషయ్య పేదవాడైనా ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం చేస్తూ ఉంటాడు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని పొట్ట పోషించుకునే శేషయ్య ఇతరులకు తన అవసరం ఉంటే తీరిక చేసుకుని మరీ సాయపడేవాడు. శేషయ్య పేదరికం చూసి జాలిపడే ఊరి పురోహితుడు అప్పుడప్పుడు వాడికి రే అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు. ఇతరులకు నువ్వు సాయపడినప్పుడు ఎంతో కొంత ప్రతిఫలం అడిగి తీసుకోవడం అలవాటు చేసుకో అని సలహా ఇస్తుండేవాడు. ప్రతిఫలం అడిగితే చేసింది సాయం ఎలా అవుతుంది? నేను పనికి మాత్రమే ప్రతిఫలం తీసుకుంటాను. సాయానికి తీసుకోను. నా సాయం గుర్తించుకుని నాకు అవసరమైనప్పుడు ఎవరో ఒకరు నాకు సాయపడతారని నా ఆశ అని ఊరుకునేవాడు శేషయ్య. ఆ ఊళ్ళో రంగనాథుడనే భాగ్యవంతుడొకడున్నాడు. కోట్లకు పడగెత్తిన ఆయన మహా పిసినారి. ఆయనకు శేషయ్య విషయం తెలిసింది. అలాంటి వాడి చేత ఖర్చు లేకుండా పని చేయించుకోవచ్చని తోచిందాయనకు. క్రమంగా ప్రతిరోజు ఆయన వాడి చేత ఏదో ఒక పని చేయించుకునేవాడు. రంగనాథుడు తల్లి నిత్యరోగి. రోజూ వైద్యుడింటికి వెళ్ళి ఆమె పరిస్థితి చెప్పి వైద్యుడిచ్చే మందులు తీసుకురావాలి. మరెవరైనా అయితే డబ్బు తీసుకోకుండా ఆ పని చెయ్యరు. రంగనాథుడు శేషయ్యకు ఆ పని అప్పచెప్పాడు. రంగనాథుడికి పలు రకాల వ్యాపారాలు ఉన్నాయి. వివిధ వస్తువుల ధరలు తెలుసుకునేందుకు ఆయన వారం వారం ఆ ఊళ్ళో జరిగే సంతలో ధరవరలు వాకబు చేయిస్తూ ఉండేవాడు. శేషయ్య చేత ఆయన ఆ పని కూడా చేయించసాగాడు. అంతేకాక ఇంట్లో వాళ్ళు పెరట్లో అరిటాకులు కొయ్యడానికి, ఎవరింటికైనా కబురు పంపడానికి వాణ్ణి ఉపయోగించుకునేవాళ్ళు. ఇలా ఉండగా శేషయ్య కూతురుకు పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చులకు తన వద్ద ఉన్నది చాలక వాడు నలుగురిని సాయమడిగాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పుడు ఊరి పురోహితుడు వాడితో నీకు సాయపడగల సత్తా మన ఊళ్ళో రంగనాథుడికి ఒక్కడికే ఉంది. పైగా ఆయన నీ చేత బోలెడన్ని పనులు చేయించుకుంటున్నాడు. ఆయన్నడుగు అని చెప్పాడు. శేషయ్య ఆ సాయంత్రమే రంగనాథుడి వద్దకు వెళ్ళి దండాలు బాబూ, తమరి సాయం కోరి వచ్చాను అన్నాడు. ఆ సమయంలో ఏవో ఖాతా పుస్తకాలు చూసుకుంటున్న రంగనాథుడు సాయం అన్న మాట వింటూనే చప్పున తల పైకెత్తి సాయమా? ఎవరు నువ్వు? అన్నాడు. అదేంటి బాబూ, తమరు రోజూ నన్ను చూస్తూనే ఉంటారు కదా అంటూ శేషయ్య తన రోజు చేసే సేవల వివరాలు చెప్పాడు. ఏమో, ప్రతిరోజు నేను బోలెడంత మందిని చూస్తూ ఉంటాను. నువ్వు మా అమ్మకు మందులు తెచ్చి ఇస్తున్నావంటున్నావు కదా, ఆవిడ నిన్ను గుర్తుపడుతుందేమో చూద్దాం అంటూ రంగనాథుడు శేషయ్యను తల్లి వద్దకు తీసుకువెళ్ళాడు. ఆవిడ శేషయ్యను ఎగాదిగా చూసి ఇతగాణ్ణి చూసినట్లే అనిపిస్తున్నది. ఒక రోజున మందులు తేవడం ససేమిరా తన వల్ల కాదన్నాడు. ఆ రోజు మందులు తెప్పించుకునేందుకు మనిషి దొరక్క చాలా ఇబ్బంది పడి వీణ్ణి నానా తిట్లు తిట్టుకున్నాను అన్నది. చూసావా, ఈవిడకు నువ్వు సాయం చేసావో లేదో కానీ ఇబ్బంది మాత్రం కలిగించావు అన్నాడు రంగనాథుడు. ఈ జరిగిన దానికి శేషయ్య దిగులు పడిపోయి ఇంటికి బయలుదేరాడు. దారిలో పురోహితుడు ఎదురుపడి వాడి వాలుకం చూసి ఏం జరిగింది అని అడిగాడు. శేషయ్య ఆయనకు జరిగింది చెప్పాడు విచారంగా. పురోహితుడు కొంచెం సేపు ఆలోచించి, ఒరే, నీకు పనిపాటుల్లో సాయపడడంలో నేర్పు తప్ప ఇతరత్రా భయస్థుడివని, అమాయకుడివని ఆ రంగనాథుడు అనుకుంటున్నాడు. నువ్వు ఆయన భార్య వాళ్లకు కూడా సాయపడుతూ ఉండేవాడివి కదా, వెళ్ళి ఆవిడ నిన్ను గుర్తుపట్టగలదేమో చూడు. ఆవిడ నిన్ను గుర్తుపట్టకపోతే నీలో కొద్దిపాటి చేవ, కాస్తంత సాహసం కూడా ఉన్నదని ఆ రంగనాథుడికి తెలియపరచు అని చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. పురోహితుడి మాటలు శేషయ్యలో కొంత ధైర్యం కలిగించాయి. వాడు ఈసారి రంగనాథుడి ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఇంటి వసారాలో భార్యతో మాట్లాడుతూ కనిపించాడు. శేషయ్య ఏదో తెగించిన వాడిలా కాస్త పెద్ద గొంతుతో, బాబూ, నేను ఈమెగారికి కూడా చాలాసార్లు సాయం చేశాను, అడిగి చూడండి అన్నాడు. రంగనాథుడు కోపంగా ఒకసారి శేషయ్య కేసి చూసి భార్యను, ఇతగాణ్ణి నీవెప్పుడైనా చూసావా అని అడిగాడు. ఏదో చూసినట్లే అనిపిస్తున్నది. ఒకసారి పెరట్లో అరిటాకులు కొయ్యమంటే 10 ఆకులు కోశాడు. ఇంకో 10 కావాలంటే పెరట్లో మరి లేవన్నాడు. ఆ 10 ఆకులు సేకరించడం కోసం నానా అవస్థలు పడుతూ వీణ్ణి తెగతిట్టుకున్నాను అన్నది రంగనాథుడి భార్య. బాబూ, నా పొట్ట కోసం రెక్కలు ముక్కలు చేసుకుని నేను వీళ్ళు దొరికినప్పుడల్లా మీకు, మీ ఇంట్లో వాళ్ళకి ఎన్నో పనుల్లో సాయపడ్డాను అన్నాడు శేషయ్య కటువుగా. ఆ మాటలకు రంగనాథుడు నవ్వి, కలిగిన వాళ్లకు సాయపడడంలో గౌరవం ఉంది. అందుకే నాలాంటి వాళ్ల పనులు చేసి పెట్టడం కోసం ఎందరో పోటీ పడతారు. మా వంటి వాళ్ళు నిన్ను గుర్తించుకోవాలంటే నువ్వు చాలా గొప్ప పనేదైనా చెయ్యాలి అన్నాడు. చేసిన దానికి నన్నెవరూ మెచ్చుకోవాలని నేను అనుకోలేదు. కానీ చేయనందుకు మాత్రం నన్ను బాగా తిట్టుకున్నారు. అందుకు నాకు బాధగా ఉంది అన్నాడు శేషయ్య. అందుకే కడివెడు పాలును విరవడానికి ఒక్క ఉప్పు రవ్వ చాలంటారు అన్నాడు రంగనాథుడు. పోనీలేండి బాబు, అదంతా ఎందుకు గాని, నా కూతురు పెళ్లికి డబ్బు కావాలి. పెద్ద మనసు చేసుకుని నాకు డబ్బిచ్చి ఆదుకోండి. మీ మేలు జన్మజన్మలకు మర్చిపోను అన్నాడు శేషయ్య వేడుకుంటూ.
రంగనాథుడు చిరాగ్గా, నేను తప్పక సాయం చేసి ఉండేవాణ్ణి. ఈ మాట ముందే చెప్పాను. నువ్వెవరివో నాకు తెలియదే మరి అన్నాడు. ఈ జవాబుతో శేషయ్య విసిగిపోయి వెళ్ళిపోతూ రంగనాథుడిని సాచి చెంప దెబ్బ కొట్టాడు. అనుకోకుండా జరిగిన దీనికి రంగనాథుడు నివ్వెరపోయి చూస్తుండగా శేషయ్య అక్కడి నుంచి తప్పుకున్నాడు. ఆనాటి వరకు రంగనాథుడు అలాంటి అవమానం ఎరగడు. ఆయన ఉక్రోషం పట్టలేక వెంటనే వెళ్లి గ్రామాధికారిని కలుసుకుని, శేషయ్య అనే పొగరబోతు నన్ను చెంప మీద కొట్టాడు. వాణ్ణి తగిన విధంగా శిక్షించకపోతే ఊళ్ళో క్రమశిక్షణ నశించి అరాచకం తలెత్తుతుంది అంటూ జరిగిన దానికి చిలువలు పలువులు అల్లి చెప్పాడు. సంజాయిషీ అడగడానికి గ్రామాధికారి వెంటనే శేషయ్యకు కబురు పెట్టాడు. అయితే కొంతసేపటికి అక్కడికి వచ్చిన పురోహితుడు ఒకవైపు కూతురి పెళ్లి దిగులు, మరోవైపు చలిజ్వరంతో శేషయ్య మంచం దిగలేకుండా ఉన్నాడు. జరిగిన సంగతి తమకు మనవి చెయ్యమని నన్ను పంపాడు అన్నాడు. ఏం చెప్పాడేమిటి అని అడిగాడు గ్రామాధికారి. రంగనాథుడికి జ్ఞాపక శక్తి తక్కువట. పైగా ఆయనకు బోలెడు వ్యాపకాలు. కొందరు ఆయనకు సాయపడుతూ ఉంటారు, కొందరు ఆయన మీద చెయ్యి చేసుకుంటారు. అయితే ఎవరూ ఆయనకు గుర్తుండరని చెప్పమన్నాడు అన్నాడు పురోహితుడు. రంగనాథుడు కోపంతో, వాడి పేరు శేషయ్య, వాడి కూతురికి పెళ్లి కుదిరింది, డబ్బు సాయం కావాలని నా దగ్గరికి వచ్చాడు, ఇవ్వమన్నా ఇవ్వనని చెంప మీద కొట్టాడు అన్నాడు. శేషయ్య ఈయనకు ఆయన కుటుంబానికి జీతం బత్తం లేకుండా ఎన్నో సేవలు చేశాడు. అయినా వాడు ఈయనకు గుర్తురాలేదు. ఏదైనా గొప్ప పని చేస్తేనే తనకు గుర్తుంటుందన్నమాట. వాడు చెంపదెబ్బ కొడితే ఈయనకు బాగా గుర్తొస్తుంది. అంటే ఇన్నాళ్లకు వాడొక గొప్ప పని చేశాడన్నమాట. గొప్ప పని చేసిన వారిని మెచ్చుకోవాలి గాని సంజాయిషీ అడగకూడదు కదా అన్నాడు పురోహితుడు గ్రామాధికారిని పరీక్షగా చూస్తూ. దాంతో గ్రామాధికారికి విషయం అర్థమయింది. అయినా పురోహితుడు మాటలు సమర్థించలేక చమత్కారంగా మాట్లాడినంత మాత్రాన తప్పు తప్పు కాకుండా పోదు, శేషయ్యకు శిక్ష తప్పదు అన్నాడు. అయ్యా, శేషయ్య రంగనాథుడికి ఎన్నో సేవలు చేశాడు. ప్రతిఫలం లేదు. వాడి సేవలకు ప్రతిఫలం ఇప్పించగలిగిన వారికే వాడి తప్పును శిక్షించే అర్హత ఉంటుందంటే అది తప్పవుతుందా అన్నాడు పురోహితుడు వినయంగా. గ్రామాధికారి చిన్నబుచ్చుకున్నట్లుగా ముఖం పెట్టి, శేషయ్య సంగతి నాకు తెలుసు. గ్రామంలో చాలామందికి సాయపడుతూ ఉంటాడు. అలా అతడి సాయం పొందిన వారిలో నేను ఉన్నాను. అతడు చేసిన తప్పుకు శిక్ష విధించాలంటే ముందు చేసిన సాయానికి ప్రతిఫలం ఇవ్వాలి. ఈ ఊరిలో అతడి సాయం పొందిన ప్రతివారు అతడికి ప్రతిఫలం ఇచ్చేలా చూడడం నా బాధ్యత. లేకుంటే ఊరందరినీ అతడు చెంపదెబ్బలు కొట్టినా, ఆఖరికి నన్ను కూడా చెంపదెబ్బ కొట్టినా శిక్షించే అర్హత నాకు ఉండదు అన్నాడు. ఈ తీర్పు ఊరందరికీ చెంపదెబ్బలా తగిలింది. అందరూ కూడబలుక్కుని శేషయ్య కూతురు పెళ్లికి సాయపడాలని నిర్ణయించుకున్నారు. గ్రామాధికారి పురోహితుడి కేసి మెచ్చుకున్నట్లు చూస్తూ, వన్న మాటలు శేషయ్య చెప్పి పంపాడో లేక నువ్వే అన్నావో తెలియదు. శేషయ్య వచ్చినా ఇలా జరిగి ఉండేది కాదేమో. సమయానికి వచ్చి సమస్యను పరిష్కరించి శేషయ్యకే కాకుండా మొత్తం మీద గ్రామానికే మేలు చేసి నిజంగానే పురోహితుడివి అనిపించుకున్నావు అన్నాడు. వాళ్ళల్లో కొందరు, రంగనాథుడు వినేట్టుగానే ఊళ్ళో ఇంతమందిమే ఉన్నాం, మమ్మల్ని మాట మాత్రంగానైనా అడగకుండా ఏరుకోరి పిసినారిని అర్థించి శేషయ్య లేనిపోని గొడవ తెచ్చుకున్నాడు అన్నారు. నలుగురు అన్న మాటలతో రంగనాథుడి కళ్ళు తెరుచుకున్నాయి. అయినా శేషయ్య కొట్టింది నన్ను కాదు, నాలోని మితిమీరిన స్వార్థాన్ని, నా అహంకారాన్ని. వాటికా శిక్ష తగినదే. అందువల్ల శేషయ్య చేసింది తప్పు కాదు. ఇక మీదట మంచితనానికి తగిన ప్రతిఫలం ఇవ్వడమే నా జీవిత ఆశయం చేసుకుని శేషయ్య వంటి వారిని మంచికి దూరం కాకుండా చూస్తాను అన్నాడు. శేషయ్య చెంపదెబ్బ అనే కథ ఇక్కడితో సమాప్తం. మరికొన్ని చందమామ కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.